Hey guys, welcome back to Prithvi Codes. So, ఈరోజు రీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే చూసేసరికి 1161 ప్రాబ్లం వచ్చేసరికి మ్యాక్సిమం లెవెల్ సమ్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ. సో ప్రాబ్లం ఏంటి డీటెయిల్గా చదువుదాం. వాడు ఏమంటున్నాడంటే గివెన్ ద రూట్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ ఒక రూట్ ఇస్తాడంట అండ్ ద లెవెల్ ఆఫ్ ఇట్స్ రూట్ ఈజ్ 1. అంటే బేసికల్లీ ఇది రూట్ అనమాట, టాప్లో ఏదైతే ఉంటో ఇది రూట్ అవుతుంది. సో దీని యొక్క లెవెల్ వచ్చేసరికి ఫస్ట్ లెవెల్ అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ద లెవెల్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్, అంటే వీటి యొక్క చిల్డ్రన్ ఏదైతే ఉన్నారో వాటి యొక్క లెవెల్ 2 అంటున్నాడు. అండ్ వాటి చిల్డ్రన్ ఏదైతే ఉందో వాటి యొక్క లెవెల్ అనేది 3 అనేది బేసికల్లీ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే రిటర్న్ ద స్మాలెస్ట్ లెవెల్ ఎక్స్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద నోట్స్ అట్ లెవెల్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్తున్నాడు. బేసికల్లీ ఏం చెప్తున్నాడంటే ఈ నోట్స్ ఉంటాయి కదా, మనకి ఇక్కడ నోట్స్ ఉన్నాయి ప్రతి లెవెల్లో. అండ్ వీటి యొక్క సమ్ ఉంటుంది, వీటి యొక్క సమ్ ఎంత 1. ఇప్పుడు 7 + 0, దీని యొక్క నోట్స్ యొక్క సమ్ ఎంత 7. ఈ నోట్స్ యొక్క సమ్ ఎంత 7 - 8 -1. ఓకే, సో ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఈ లెవెల్స్లోని ఏ లెవెల్లో మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో, మ్యాక్సిమం లెవెల్లో వాల్యూ ఉంటుందో ఆ లెవెల్ వాల్యూ అంటే 7 అనేది బేసికల్ మ్యాక్సిమం లెవెల్ సమ్. సో దాని యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నెంబర్ని బేసికల్లీ రిటర్న్ చేయమని చెప్తున్నాడు అనమాట. అదే రిటర్న్ ద స్మాలెస్ట్ లెవెల్ ఎక్స్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద నోట్స్ అట్ లెవెల్ ఎక్స్ ఇస్ మ్యాక్సిమం. అండ్ ఇంకొక కేసు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక కేసు ఏంటంటే లెటస్ సపోజ్ ఇప్పుడు లెవెల్ 4 ఉంది అనుకుందాం. లెవెల్ 4 ఉండి దానికి కూడా సమ్ అనేది 7 వచ్చింది అనుకోండి. వాడు ఏమడుగుతున్నాడు, రిటర్న్ ద స్మాలెస్ట్ లెవెల్ ఎక్స్ అంటున్నాడు. అంటే ఒకవేళ రెండు లెవెల్స్కి సేమ్ ఆన్సర్ వచ్చిన, మ్యాక్సిమం వాల్యూ వచ్చిన, వాడికి స్మాలెస్ట్ లెవెల్ అనేది కావాలంటే 2 అనేది ఆన్సర్ కింద కావాలి అని చెప్తున్నాడు అనమాట. సో దీని యొక్క కన్స్టెంట్ అనాలిసిస్ డీప్గా చేసినట్లయితే కన్స్టెంట్ ఏమంటాడంటే నోట్స్ ఏవైతే నోట్స్ ఉన్నాయో ఈ నోట్స్ అనేవి మినిమం ఒక్క నోడ్ అయినా ఉంటుందంట. అండ్ మ్యాక్సిమం 10⁴ నోట్స్ వరకు ఉండే ఛాన్స్ ఉందంట. అండ్ నోడ్లో ఉండే వాల్యూ ఏదైతే ఇంటీజర్ డేటా ఉందో లైక్ 170 ఉందో అలాంటి డేటా అనేది -10⁵ నుండి +10⁵ వరకు ఉన్నదని చెప్పి ఈ డేటా ఎందుకు ఇస్తున్నాడంటే అసలు ఏ డేటా టైప్ సెలెక్ట్ చేసుకొని చేయాలా ప్రాబ్లం అనేసి. సో ఈ ప్రాబ్లం చూడగానే ఫస్ట్ థింగ్ అర్థమవుతుంది ఏంటంటే మనం లెవెల్ బై లెవెల్ ట్రావర్సల్ అనేది చేయాలి. సో లెవెల్ బై లెవెల్ ట్రావర్సల్ చేయాలంటే అది ఆటోమేటిక్గా అర్థమైపోయింది, బిఎఫ్ఎస్ ఆల్గోరిథం వాడాలి. బిఎఫ్ఎస్ ఆల్గోరిథం వాడుతున్నామంటే మీనింగ్ ఏంటి, నువ్వు క్యూ డేటా స్ట్రక్చర్ వాడాల్సిందే. ఓకే, బిఎఫ్ఎస్ ఆల్గోరిథం అయిపోయింది, క్యూ డేటా స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఒక ఎంటీ క్యూ డేటా స్ట్రక్చర్ని తీసుకోండి. ఓకే, లెటస్ సపోజ్ ఇదిగోండి, ఇది ఒక ఎంటీ క్యూ డేటా స్ట్రక్చర్ తీసుకున్నాం. దీంట్లోకి ఏంటంటే మీ రూట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేసేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1700కి లెటస్ డ్రా ఏ డయాగ్రామ్ 170 మళ్ళీ 7 అండ్ -8. ఇందులోని ఏం చేద్దామంటే రూట్ ఉంది కదా దీన్ని పుష్ చేద్దాం. ఓకే, పుష్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటి ఈ క్యూ డాట్ సైజ్ అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఈ క్యూ డాట్ సైజ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏమవుతుంది, ఈ లెవెల్లో ఉన్నది. సో ఈ లెవెల్ని ఇండికేట్ చేయడానికి మనకి లెవెల్ కూడా కనిపెట్టాలి కాబట్టి లెవెల్ అనే ఒక వేరియబుల్ కూడా మనం క్రియేట్ చేసుకుందాం. ఏంటి, లెవెల్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. లెవెల్ ఇనిషియల్గా ఏంటి 1. అంటే ఈ లెవెల్ 1లోని మన క్యూ సైజ్ ఎంత 1, అంటే దట్ ఇండికేట్స్ లెవెల్ 1లో ఓన్లీ ఒక నోడే ఉందని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తీసుకోండి. ఈ వేరియబుల్ ఏంటంటే సమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే ఈ లెవెల్లోని నోట్స్ ఉంటాయి కదా ఆ నోట్స్ యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి. దానికోసం నేను ఏం చేస్తానంటే లెవెల్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏంటి, లెవెల్ సమ్, అంటే ఆ లెవెల్లో ఉన్న నోట్స్ యొక్క సమ్ని ఇండికేట్ చేయడానికి. సో అది ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు 0 ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నోడ్ యొక్క సైజ్ కూడా కావాలండి. సారీ, ఈ క్యూ యొక్క సైజ్, ఈ క్యూ యొక్క సైజ్ ఏంటి, బేసికల్లీ క్యూ సైజ్ ఏదైతే ఉన్నదో దీన్ని క్యూఎస్ అనుకుందాం, ఇది బేసికల్లీ 1. సో ఇప్పుడు క్యూలోని ఎలిమెంట్స్ని తీసేస్తూ ఉంటాం. ఇప్పుడు క్యూలో నుంచి ఎన్ని ఉన్నాయి, సైజ్ 1 అంటే ఓన్లీ ఒకటే ఉన్నది. సో దీన్ని రిమూవ్ చేసేసి లెవెల్ సమ్లో ఏదైతే ఉందో లెవెల్ సమ్లో యాడ్ చేస్తాం. అంటే ఈ 1ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, 1ని రిమూవ్ చేసేసి ఏం చేస్తాం, నీ లెవెల్ సమ్లో కదంటే ఈ లెవెల్లో దీని సమ్ ఎంత, సో ఈ వాల్యూని యాడ్ చేస్తాం. ఈ 0కి ఏం చేస్తాం, ఆ లెవెల్లో ఉన్న 1 యాడ్ చేస్తాం. ఓకే, అండ్ రిమూవ్ చేస్తున్నప్పుడు సెకండ్ థింగ్ ఏం చేయాలంటే దీని యొక్క చిల్డ్రన్ ఏదైతే ఉన్నారో ఈ చిల్డ్రన్ని కూడా మనం యాడ్ చేయాలి. వీటి చిల్డ్రన్ ఎలా యాడ్ చేస్తాం, 7 యాజ్ వెల్ యాజ్ 0. ఓకే, సో బేసికల్లీ క్యూ సైజ్ కూడా ఆల్రెడీ లెవెల్ సమ్ ట్రై చేసాం కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుంది
0 అయిపోతుంది. సో క్యూలో ఏమీ లేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, నెక్స్ట్ లెవెల్ 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అండ్ లెవెల్ 2కి బేసికల్లీ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూస్తాం, నెక్స్ట్ లెవెల్కి వచ్చాం కాబట్టి లెవెల్ సమ్ వేరియబుల్ మళ్ళీ ఇనిషియల్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు క్యూ డాట్ సైజ్ తీసుకుంటాం. క్యూ డాట్ సైజ్ బేసికల్లీ ఏంటి, 2. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ని కనబడుతుంది. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ని తీసుకుంటాం, ఎందుకంటే రెండు ఉన్నాయి. క్యూ డాట్ సైజ్ ఆ రెండు ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసి 7ని రిమూవ్ చేస్తాం. 7ని రిమూవ్ చేస్తే ఈ లెవెల్ సమ్ ప్లస్ 0 ప్లస్ 7 వస్తుంది. అండ్ రిమూవ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటి, దీని ఒక చిల్డ్రన్ ఏమైనా ఉంటే వాటిని పుష్ చేయాలి. ఓకే, సో బేసికల్లీ 7ని మళ్ళీ -8ని వీటి యొక్క చిల్డ్రన్ కూడా బేసికల్లీ పుష్ చేస్తాను. ఓకే, అండ్ ఈ ఎలిమెంట్ రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ 0ని కూడా తీసేయాలి. సో 0 కూడా యాడ్ చేస్తే ఇంకా ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి తీసేసినట్టు. సో క్యూ సైజ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 చేసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్సిమం లెవెల్ సమ్ ఎంత, దీనిది 7 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ క్యూ సైజ్ 0 అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ క్యూ సైజ్ ఎంత తీసుకుంటాం అండ్ అలాగే లెవెల్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు క్యూ సైజ్ ఎంత, క్యూ సైజ్ బేసికల్లీ 2 ఉన్నది. మళ్ళీ 2 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఏం చేస్తాం, మన లెవెల్ సమ్ ఏదైతే ఉన్నదో ఈ లెవెల్ సమ్ అనే వేరియబుల్ ఉంటుంది కదా, దీంట్లో నుంచి మళ్ళీ ఈ 7, ఈ 0కి 7 కలిపితే 7 అవుతుంది. అండ్ దీనికి ఏమైనా చిల్డ్రన్స్ ఉన్నాయా, లేవు, వదిలేసేయండి. మళ్ళీ -8 చూద్దాం. -8కి 7 -8 కలిపి బేసికల్లీ -1. సో -1 అండ్ అలాగే క్యూ సైజ్ కూడా ఇంకా ఈ రెండు తీసేసాం కాబట్టి క్యూ సైజ్ కూడా బేసికల్లీ 0 అయిపోతుంది. ఓకే, సో ఈ క్యూ సైజ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎలిమెంట్స్ని క్యూలో నుంచి రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మన అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ థింగ్ ఎవ్రీ లెవెల్లోని నాకు లెవెల్ యొక్క సమ్ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, లెవెల్ యొక్క సమ్ అనేది తెలుస్తుంది, అవునా కాదా? అండ్ దాంతోపాటు నీకు కరెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నెంబర్ కూడా తెలుస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మ్యాక్సిమం వాల్యూ కావాలి అండ్ లెవెల్ వాల్యూ అనేది మినిమం కావాలి. సో మ్యాక్సిమం లెవెల్, ఓకే, మనం ఏం అడుగుతున్నాం, మ్యాక్సిమం సమ్ అని అడుగుతున్నాం. ఓకే, మ్యాక్సిమం సమ్ కావాలి అని చెప్తున్నాడు. అండ్ లెవెల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం లెవెల్ కావాలి అనేటట్టుగా అడుగుతున్నాడు. ఓకే, అంటే మ్యాక్సిమం సమ్ నోట్స్ పరంగా మ్యాక్సిమం సమ్ కావాలి, లెవెల్స్ పరంగా ఏ లెవెల్ అయితే సేమ్ సమ్ వస్తుందో బట్ పైన ఉంటుందో అలాంటిది కావాలని చెప్తున్నాడు. సో మ్యాక్సిమం సమ్ ఏదైతే ఉన్నదో అది బేసికల్లీ నేను ఏం చేస్తానంటే -∞ పెడతాను. ఎందుకంటే -∞ ఎందుకు పెడతానంటే కంపేర్ చేయాలన్నమాట. సో బేసికల్లీ ఇప్పుడు లెవెల్ సమ్ ఏదైతే ఈ లెవెల్ యొక్క సమ్ ఉంటుందో నువ్వు కన్సిడర్ చేస్తాం. -∞ కన్నా ఈ లెవెల్ సమ్ ఆఫ్టర్ ఫస్ట్ ట్రావర్సల్ ఈ ట్రావెల్స్ అయిన తర్వాత లెవెల్ సమ్ ఏముంటుంది, 1 ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అప్డేట్ చేసుకుంటాం. అండ్ మినిమం లెవెల్ ఏదైతే ఉందో బేసికల్లీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. పై వాల్యూస్ అప్పర్ మోస్ట్ వాల్యూ అని అనుకుంటున్నాం. ఓకే, సో లేకపోతే మీరు 0 అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏం కండిషన్ చెక్ చేస్తాం, ఈ లెవెల్ అంతా ట్రావర్సల్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చెక్ చేస్తామంటే ఒకవేళ నీ మ్యాక్సిమం సమ్ అనేది మా లెవెల్ సమ్ కన్నా, అంటే నీ మ్యాక్సిమం సమ్ ఏదైతే -∞ ఉందో దానికన్నా నా లెవెల్ యొక్క సమ్ కానీ ఎక్కువ అయితే ఇప్పుడు మ్యాక్సిమం సమ్ ఏమవుతుంది, లెవెల్ సమ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంతవరకు ఈ లెవెల్ వరకు -∞ ఉండేది మ్యాక్సిమం సమ్. ఓకే, మ్యాక్సిమం సమ్. సో ఇప్పుడు ఏంటి, మ్యాక్సిమం సమ్ కన్నా ఏమవుతుంది, నా లెవెల్ సమ్ ఏదైతే ఉన్నదో అది గ్రేటర్ అనమాట. అంటే నా లెవెల్ సమ్ అనేది -∞ కన్నా నా లెవెల్ సమ్ అనేది ఎక్కువ. సో బేసికల్లీ ఇట్స్ గ్రేటర్ దెన్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ ఉంది చూసారా. సో ఈ లెవెల్ అనేది బేసికల్లీ మనకి అప్డేట్ చేయాలన్నమాట. ఈ మినిమం లెవెల్ ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేసుకుంటాం అనమాట. ఈ మినిమం లెవెల్ ఏదైతే ఉన్నదో దీన్ని బేసికల్లీ అప్డేట్ చేస్తాం. మినిమం లెవెల్ ఏమున్నది, ఎంతవరకు 1 ఉంది, ఇక్కడ కూడా లెవెల్ 1 ఉంది, 1. అండ్ మ్యాక్సిమం సమ్ ఇప్పుడు ఏంటి, 1కి అప్డేట్ చేస్తాం. మ్యాక్సిమం సమ్ అనేది బేసికల్లీ 1 అంటే 1 అంటే ఇది అనుకుంటున్నాం ప్రెసెంట్. నెక్స్ట్ మళ్ళీ కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, లెవెల్ సమ్ అనేది బేసికల్లీ 7 అవుతుంది. ఓకే, లెవెల్ సమ్ అనేది 7 అవుతుంది. ఇది మ్యాక్సిమం సమ్ ఎంత ఉంది, 1. అంటే 1 ఈజ్ లెస్ దెన్ 7. అంటే ఈ లెవెల్లో ఏదైతే ఉన్నదో అది బేసికల్లీ మ్యాక్సిమం సమ్ వస్తుందండి. సో మ్యాక్సిమం సమ్ వస్తుందంటే ఏంటి, ఈ లెవెల్ని కన్సిడర్ చేయాలి. ఈ లెవెల్ని కన్సిడర్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేస్తాం, ఈ మినిమం లెవెల్ ఏదైతే ఉన్నదో దీన్ని మళ్ళీ అప్డేట్ చేస్తామండి. ఇప్పుడు 1 కాదు, ఈ లెవెల్ నెంబర్ ఉంటుంది చూసారా, ఈ లెవెల్ నెంబర్ని అప్డేట్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే మ్యాక్సిమం సమ్ కూడా 7కి అప్డేట్ చేస్తాం.
ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్కి వెళ్తాం. ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు లెవెల్ సమ్ ఎంత వచ్చింది? -1. -1 అనేది మ్యాక్సిమం 7 కన్నా ఎక్కువ కాదు. సో అబ్సల్యూట్లీ లెవెల్ అనేది అప్డేట్ అవుతుంది. సో అట్ ద ఎండ్ ఏమవుతుంది? నీకు నీ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది వస్తుంది 2 అనే వాల్యూ. ఇక్కడ అదే వచ్చింది. అంటే ఇది మనం చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఏ లెవెల్‌లో అయితే మాక్సిమం సమ్ అనేది ఉంటుందో ఆ లెవెల్‌ని మనం రిటర్న్ చేయాలి. దట్ ఈస్ ద సింపుల్ ప్రాబ్లమ్. బేసిక్ బిఎఫ్ఎస్ అల్గోరిథం అంతకున్నా ఏం లేదు. కోడ్ చేసి చూద్దాం. ఓకే. సో లెట్ us సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యూ డేటా స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయాల్సిందే మ్యాండేటరీగా. సో ఈ క్యూ డేటా స్ట్రక్చర్లో మనం నోట్స్ని సేవ్ చేస్తాం, 3 నోట్స్ని. ఓకే. 3 నోట్స్ క్యూ న్యూ అరే క్యూ. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ డన్. సెకండ్ థింగ్ ఏంటి? క్యూలోని ఒక్క ఎలిమెంట్ అయినా పుష్ చేయాలి ఇనిషియల్గా. అండ్ అలాగే మనకి మ్యాక్సిమం సమ్ అనే వేరియబుల్ కూడా కావాలి. మ్యాక్సిమం సమ్ అది దీన్ని బేసికల్లీ నెగిటివ్ ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఎందుకంటే కంపారిజన్కి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇంటీజర్ డాట్ మిన్ అండర్ స్కోర్ వాల్యూ. నెక్స్ట్ లెవెల్ సమ్ ఏ లెవెల్లో ఉన్నాము ఏంటి అని చెప్పేసి కూడా కావాలి కాబట్టి అండ్ వాడికి మినిమం లెవెల్ కావాలి. సో మినిమం లెవెల్ స్టార్టింగ్ 0 దగ్గర నుంచి 0 కన్నా 1 నుంచి పెట్టుకోవాలన్నమాట. 1. ఓకే. అండ్ ఏం చేయాలి? దీన్ని క్యూలోని పుష్ చేయాలి. క్యూలో ఆఫర్ ఏం చేస్తాం? రూట్ని బేసికల్లీ పుష్ చేస్తాం. సో ఇప్పుడు క్యూలోని ఒక్క ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు క్యూ అనేది ఎంటీ కాదు. వైల్ నాట్ ఆఫ్ క్యూ డాట్ ఈజ్ ఎంటీ. అంటే క్యూ అనేది ఎంటీ కానంత వరకు నేను ఎలిమెంట్స్ తీస్తానే ఉండి క్యాలిక్యులేషన్స్ చేస్తానే ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు క్యూ యొక్క సైజ్ ఎంత? సింగిల్ ఎలిమెంట్ వెళ్ళింది కాబట్టి క్యూ సైజ్. ఓకే. క్యూ సైజ్ అనేది క్యూ డాట్ సైజ్ అనే వేరియబుల్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ పుష్ అయింది కాబట్టి క్యూలోని ఒక ఎలిమెంట్ అనేది బేసికల్లీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ట్రావెల్స్ చేయాలన్నమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ని బేసికల్లీ పుష్ చేస్తూ ఉండాలి. సో కరెంట్ i ఈక్వల్స్ టు 0. లేకపోతే మీరు ఎలా అయినా రాయొచ్చు. యూ కెన్ ఆల్సో యూజ్ బేసికల్లీ వైల్ లూప్స్. ఓకే. బట్ ఐ యూజ్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. క్యూ సైజ్ అండ్ i ప్లస్ ప్లస్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉన్నది కదా, ఆ ఎలిమెంట్ని బేసికల్లీ నేను తీయాలన్నమాట. ఓకే. సో ట్రీ నోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ట్రీ నోడ్. ఓకే. ఏదైతే ఎలిమెంట్ పెట్టానో దాన్ని తీయాలి కదా. సో అది కరెంట్లో ఉంటుంది. అది ఏం చేస్తాం? క్యూ డాట్ 4 తీసేస్తే ఏదైతే ఫస్ట్ నోడ్ పుష్ చేసామో వాళ్ళు దాన్ని తీస్తున్నాం. తీసేసి మనం దీన్ని సమ్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది బేసికల్లీ లెవెల్ సమ్. అంటే ఈ లెవెల్లో అసలు ఏ నోట్స్ ఉన్నాయో వాటికి సమ్. ఓకే. ఫస్ట్ లెవెల్లో ఓన్లీ ఒక నోడే ఉంది కానీ దానికి ఒక సమ్ కావాలంటే ఏం చేద్దాం? ఇంట్ లెవెల్ సమ్. ఇనిషియల్గా ఏమవుతుంది? లెవెల్ సమ్లో ఎలిమెంట్స్ ఉండగా 0. అండ్ ఓకే. అండ్ ఇప్పుడు ఏంటి? కరెంట్లోని ఉన్న ఏదైతే క్యూలో ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాం అనమాట. సో రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం? ఈ లెవెల్ సమ్ అనే వేరియబుల్కి నీ కరెంట్ డాట్ వాల్యూ. ఓకే. నీ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూని యాడ్ చేస్తాం. ఓకే. వాల్యూని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఏదైతే రిమూవ్ చేసావో ఈ నోడ్ ఏదైతే ఉందో 1 దానికి చిల్డ్రన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. అంటే లెఫ్ట్ సైడ్లో నల్ లేదంటే ఏవో చిల్డ్రన్స్ ఉన్నాయి వాటిని యాడ్ చేయి క్యూలో అని చెప్తుందంటే క్యూ డాట్ ఆఫర్ ఏం లేదు కరెంట్ డాట్ లెఫ్ట్ అని యాడ్ చేస్తాం. ఓకే. అండ్ సిమిలర్లీ అదే ఎలిమెంట్లో కరెంట్ డాట్ రైట్ అనేది నాట్ ఈక్వల్ టు నల్. నల్ ఉన్నదంటే ఏం చేస్తాం? క్యూ డాట్ ఆఫర్ కరెంట్ డాట్ రైట్. అంటే ఎలిమెంట్స్ ఇదేమనుకో లెఫ్ట్ది రైట్ది ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తాం చిల్డ్రన్ ఉన్నట్లయితే. ఓకే. అండ్ లెవెల్ సమ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీస్తూ ఉంటుంది. ఈ లెవెల్ సమ్ అనే వేరియబుల్ బేసికల్లీ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ లెవెల్లో 1 ఏదైతే ఉందో అదంతా అయిపోయింది. నెక్స్ట్ 2, 3 యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సిమిలర్లీ ఆ లెవెల్లో సమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. లెవెల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉండేటప్పుడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక లెవెల్ను కూడా మెయింటైన్ చేయాలి. లెవెల్ అనే వేరియబుల్. ఎందుకంటే కరెంట్ ఏ లెవెల్లో ఉన్నదో తెలియాలి కదా. ఓకే. కరెంట్ లెవెల్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను 0. సో ఇప్పుడు ఏంటి? ఫస్ట్ లెవెల్ అయిపోయినట్టు. సో ఫస్ట్ లెవెల్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తాను? కరెంట్ లెవెల్ని నేను బేసికల్లీ ఇంక్రీజ్ చేస్తాను. ప్లస్ ఒక కరెంట్ లెవెల్ని ఇంక్రీజ్ చేశాను. ఓకే. ఫస్ట్ లెవెల్లో అని చెప్పేసి ఒకవేళ ఇప్పుడు మ్యాక్సిమం సమ్ అనేది ఉంది. ఓకే. నా మ్యాక్స్ సమ్ అనేది లైక్ లెస్ దెన్ నా లెవెల్ సమ్ అయితే నా లెవెల్ సమ్ కన్నా నా మ్యాక్సిమం సమ్ ఏదైతే ఉందో అదైతే
దాని మీనింగ్ ఏంటి, ఇంకా నా మ్యాక్సిమం సమ్ ఏదైతే ఉందో అది బేసికల్లీ నా లెవెల్ సమ్మే అవుతుంది. నా లెవెల్ సమ్ ఏదైతే ఉందో అదే బేసికల్లీ నా మ్యాక్సిమం సమ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా లెవెల్ కూడా అప్డేట్ చేయాలి. ఎందుకంటే మినిమం లెవెల్ ఎంతవరకు నేను ఫస్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే లెవెల్లోని నోడ్ అనేది అప్డేట్ అవుతుందో, అంటే మ్యాక్సిమం సమ్ అనేది అప్డేట్ అవుతుందో ఆ లెవెల్ నేను ఇవ్వాల్సిన లెవెల్. సో దానికోసం ఏం చేస్తున్నానంటే మిన్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నా కరెంట్ లెవెల్ ఏదైతే ఉందో అది బేసికల్లీ నా మినిమం లెవెల్. అండ్ ఇంకొకటి కేసు ఏంటి, ఐ థింక్ దిస్ ఈస్ గుడ్ ఇనఫ్. ఎందుకంటే మ్యాక్సిమం సమ్ ఈజ్ లెస్ దెన్ లెవెల్ సమ్ అంటే ఆ కేసు కన్సిడర్. లెట్ అస్ సపోజ్ ఇప్పుడు సెకండ్ లెవెల్లోని 7 ఉంది, ఫోర్త్ లెవెల్లో కూడా 7 వచ్చింది అనుకోండి. బట్ ఏమవుతుంది, ఆల్రెడీ మ్యాక్సిమం సమ్ అనే వేరియబుల్లో 7 ఉంది. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్లో కూడా 7 వస్తే ఈ కండిషన్ సాటిస్ఫై, 7 ఇస్ నాట్ ఈక్వల్ టు 7 కాబట్టి నా మినిమం లెవెల్ ఏదైతే ఉంటుందో పై లెవెల్ది అప్డేట్ అయి ఉంటుంది. ఓకే, సో అలా చేసి అప్డేట్ చేసుకొని మనం అట్ ద ఎండ్ ఏం చేస్తాము అంటే వీల్ జస్ట్ బేసికల్లీ రిటర్న్ ద మిన్ లెవెల్. ఓకే, మిన్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాం. ఓకే, లెట్స్ రన్ ద కోడ్ అండ్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయింది, బేస్ టెస్ట్ కేసెస్. లెట్స్ సబ్మిట్ అండ్ సీ ద కోడ్. ఓకే, సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ డే 6 ఆల్సో. అండ్ గైస్, మీకు కనుక ఈ కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ మేక్ ఏ స్మాల్ కామెంట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, if you are learning something in DSA in Telugu, please make sure you share to someone, right? Okay, thank you guys and see you in the next POTD.